లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. గులాబీ బాస్ పొలంబాట పడితే అధికార పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న కరీంనగర్లో దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. లోక్సభ సీట్ల కోసం, రైతుల ఓట్ల కోసం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక రాష్ట్ర బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్షపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మూడు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలను మనం ఏ విధంగా చూడొచ్చంటారు? మాధురి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ యొక్క ఎన్నికల కసరత్తును అదేవిధంగా ప్రచారాన్ని స్పీడప్ చేశాయని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా సైలెంట్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకేసారి అంటే ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి మరోవైపు ప్రచారాస్త్రాలతో ప్రతిపక్ష అంటే ఇతర పార్టీలపై కూడా అంటే ఇటు మాటల తిట్టతో పాటు అదేవిధంగా విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. మనం గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. బీజేపీ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే బీజేపీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి ఆ ప్రచారంతో దూసుకొని పోతా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందో ఆ 6 గ్యారంటీలపై బీజేపీ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగిందో వాటిని బీజేపీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. 100 రోజులు దాటిపోయింది, అయినప్పటికీ 6 గ్యారంటీలు ఎందుకు అమలు కావడం లేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఎన్నికల ముందే అమలు చేయాలని చెప్పేసి కూడా ఇటు చెప్తా ఉన్నారు. దానికి తోడు రైతులకు సంబంధించి రైతుల పక్షాన రైతు దీక్ష పేరుతో ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన రైతు దీక్ష కూడా చేపడతా ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క రైతు దీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క రైతు దీక్ష కొనసాగనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేస్తూ ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఇటు ప్రజల ముందు ఇటు కాంగ్రెస్ పార్టీ ముందు బీజేపీ నేతలు పెట్టడం జరిగింది. ప్రధానంగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అందులో చూసుకున్నట్టయితే మనం రైతులకు 2 లక్షల లోపు ఏదైతే రుణం ఉందో బ్యాంకు రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగిందో ఆ యొక్క హామీని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న తర్వాతనే ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడగాలి, లేదంటే ఓట్లు అడగకూడదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు వడ్లకు ఏదైతే క్వింటాల్కు 500 అదనంగా బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికీ ఏదైతే కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి, వరి కోతలు కూడా వస్తూ ఉండడంతో చాలా వరకు కొన్ని ఏరియాలలో తాలు అదేవిధంగా తరుగు పేరుతో ఇప్పటికే అందులో చాలా వరకు అంటే మద్దతు ధర, కనీస మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే రివ్యూ కూడా చేయాలి. అదేవిధంగా రైతులకు అదనంగా క్వింటాల్కి 500 రూపాయల బోనస్ కూడా వెంటనే అందించాలని చెప్పి కూడా ఇటు బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, ఇప్పుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఈ రైతు దీక్ష అనేది ఎంతవరకు రైతుల్లో కావచ్చు అలాగే జనాల్లోకి వెళ్తోంది, ఎంతవరకు సక్సెస్ అయింది, బీజేపీకి ఎంతవరకు లోక్సభ ఎలక్షన్లో కలిసి వస్తుంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి ఆల్రెడీ ఇప్పటికి కూడా వాళ్ళ బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మేము చెప్పేది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో హామీనే మేము గుర్తు చేస్తూ ఉన్నాము. 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఏదైతే అమలు చేస్తామన్నారో ఇప్పటికీ 120-130 రోజులు కూడా కావస్తూ ఉంది. అయినప్పటికీ ఇవన్నీ కూడా అమలు కాలేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవి ప్రజలు కూడా ఆలోచిస్తారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే ఒక ధీమాను ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులకు ఇప్పటికే చాలా వరకు కూడా రైతులు చాలా వరకు పొలాలు కూడా నీళ్లు లేక సాగునీరు లేక ఎండిపోయాయి. వాళ్ళకు కూడా ఆ రైతులకు కూడా ఎకరానికి 25,000 చొప్పున సహాయం చేయాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు రైతు భరోసా ద్వారా గతంలో ఉన్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్పారో ఎందుకు 15,000 ఇంకా ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ఇటు రైతుల పక్షాన బీజేపీ నేతలు అడుగుతా ఉన్నారు. దీనికి తోడు రైతు కూలీలకు అదనంగా 12,000 వాళ్ళకు కూడా సహాయం చేస్తామని చెప్పి ఇట్లాంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు అవన్నీ కూడా అమలు వెంటనే చేయాలి, లేదంటే ఈసారి ఎన్నికల్లో మీ గుణపాఠం తప్పదు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలను విమర్శిస్తున్నారు. అయితే ఈ యొక్క దీక్ష ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పేసి
మనకు తెలియాలంటే ఖచ్చితంగా దీక్ష మొత్తం అయిపోయేంత వరకు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీన్ని ప్రజల్లోకి బీజేపీ బలంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇటు రైతులు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మోసపూరితమైన హామీలతో అధికారంలోకి రావడం జరిగింది. మరొకసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. కాబట్టి మొత్తానికైతే రైతుల్లోకైతే ఒక చర్చ నడుస్తుందని చెప్పి మాత్రం బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.